N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. ముఖ్యమంత్రిది కపట ప్రేమ, దేశ నేతల విమర్శ. విజయనగరం మిగ్జామ్ తుఫాన్ కారణంగా పడిన వర్షాలకు రైతులు నష్టపోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు భోగాపురం మండలం గుడివాడ గ్రామంలోని పంట పొలాలను పరిశీలించిన నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బంగారు రాజు గారు, నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఎల్ నాయుడు గారు, పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు గారు, జిల్లా రైతు అధ్యక్షులు పైలా బలరాం, గండ్యాడ మాజీ జడ్పీటీసీ రమేష్ కుమార్ గారు తదితరులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రైతులకు తీవ్ర అన్యాయం వాటిల్లిందని, ప్రభుత్వం తుఫాను ముందస్తు హెచ్చరికలు చేయకపోవటం వల్ల రైతులు పంటను నష్టపోవటం జరిగిందని అన్నారు. అదేవిధంగా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కష్టాల్లో ఉన్న రైతులను సరిగ్గా ఆదుకోలేదు, సరికదా కనీసం పొలాల్లోకి వెళ్లి రైతులను ఓదార్చలేదని, ముఖ్యమంత్రి రైతులపై కపట ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. తుఫాను వచ్చిన తర్వాత మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ కూడా వాళ్ళ కష్టకాలంలోనే పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరికి వెళ్లి ఓదార్పు చేసి వారి ముందుండి నడిపించే తరుణంలోనే ఈ తాడేపల్లి నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లోకి వెళ్లిన తర్వాత ఆయన జ్ఞాపకం వచ్చింది, తుఫాన్లో నేను కూడా వెళ్లాలనే ఉద్దేశంతో ఏరియల్ సర్వే చేసి హెలికాప్టర్ మీద చూసి తిరిగి ఎక్కడో గట్టు మీద నిలబడితే రైతులందరినీ కూడా ఆయన దగ్గరికి తెప్పించుకున్నాడు. మనం పొలాల్లోకి వెళ్లి వాళ్ళ కష్టంలో పాలు పంచుకోవడం లేదు, రైతు తెప్పించి రెడ్డివాచి పరిచారు. ఆయనకి ఎక్కడా కూడా చిన్న బురద కూడా అంటుకోకుండా జగన్మోహన్ రెడ్డిని నీట్గా తీసుకొచ్చి అలా మళ్ళీ గాలిలోకి ఎగిరిపారు. చూస్తే ఇక్కడ పరిస్థితి చూస్తే ఏ రైతు చూసుకున్నప్పటికీ కూడా కరెక్ట్గా పంట చేతికి అందే టైంలోనే ఈ రకంగా ఇబ్బంది కలిగింది. చాలా బాధపడుతున్నారు. అప్పులు చేశారు, చాలా మంది బంగారాలు తాకట్టు పెట్టి కూడా ఈ రోజు రైతాంగం అంతా కూడా నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితికి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా కనీసం ఓదార్పుగా వచ్చి తక్షణమే చేయవలసిన సహాయం గాని అక్కడ సర్వే గాని ఏదీ చేయకుండా మేనం మేసాలు లెక్క పెట్టుకుంటూ ఆయన అక్కడ తాడేపల్లిలో కాలక్షేపం చేస్తున్నాడు. ఇక్కడ అధికారులు కూడా సరైన సమాచారం కానీ మాకు ఎవరికి ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం రెడీగా ప్రధానమంత్రి గారికి కూడా వెంటనే ఒక లెటర్ రాసి ఇమీడియట్ గా ఈ తుఫాను బాధితులు రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా మాకు ఒక సంతోషం కలుగుతుంది. రైతులందరికీ కూడా ఆయన స్పందించారని, ఒక బాధలో ఉన్న మనిషిని ఆయన వచ్చి ఆడడం అనేది చాలా మందికి ఆనందం కలిగింది. మీరు రైతు విశేషం ఏంటంటే విచారకరము, ఇంతవరకు కూడాను ప్రభుత్వ బృందాలు ఎక్కడ రావటం కానీ చూడటం కానీ జరగలేదు. దాని గురించే రైతులందరూ పాపం చాలా గోలెడుతున్నారు. ఇంతవరకును జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లాలో కానీ ఇంకెక్కడ కూడాను పంట నష్టం ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. ఒక అనంతపురం డిస్టిక్లో ఏదో కొద్ది గొప్ప ఇస్తే అదే ఇచ్చానని చెప్పుకుంటున్నారు. అంతకు పూర్వం ఏంటంటే మాకు కంపారిజన్, రైతులందరూ కూడా ఒక కంపారిజన్ చేస్తున్నారు. తెలుగుదేశం టైంలో కంపల్సరీగా అది పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఎంత అని చెప్పి వాల్యూస్ చేసి ప్రతి మడ్ని కూడాను సర్వే నెంబర్ను కూడాను వాళ్ళు సర్వే చేసి దాని ప్రకారం ఆ రైతుకి ఆన్లైన్లో డబ్బులు వేసేవాళ్ళు. అది ఆశ పెట్టుకుని ఇంతవరకు చూశారు రైతులు. అయితే ఇంతవరకు ప్రభుత్వం నుండి కానీ, తహసీల్దార్ కానీ, ఆర్ఐ కానీ, లేకపోతే సబ్ కలెక్టర్ కానీ ఏ ఒక్కరు కూడా రెవెన్యూ స్టాఫ్ వచ్చి చూడలేదు, అగ్రికల్చర్ స్టాఫ్ వచ్చి కూడా చూడలేదు. అటువంటి ఆదేశాలు కూడా ఇక్కడ ఎక్కడ లేవు అని నేనైతే అనుకుంటున్నాను. అది చాలా అన్యాయం. అయితే ఇప్పుడు మాకు చూపించారు మొక్కలు మొలిసిన రైతులు, మొక్కలు మొలిసిన ఎన్నులన్నీ చూపించారు. అవి ఎందుకు పనికిరావు. అది రైతు కోసినా సరే కూలి కూడా రాదు. ఒకవేళ నూర్చినా సరే పంట ధాన్యం బయటకు తీసినా సరే అందులో ఉట్టి కవ్వలు మాత్రమే వస్తాయి కానీ పొల్లు మాత్రమే వస్తుంది, కానీ ఎటువంటి ధాన్యం బయటకు రావు. అందువల్ల ఏంటంటే రైతులు చాలా గోలెడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని ఇమీడియట్ గా చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం ఏంటంటే ఇంతకు పూర్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సహాయాలు చేశారు. ఇలాంటి కష్టాలు వస్తే ముందుగా అలర్ట్ చేసి రైతాంగం అందరికి కూడాను చెప్పేది, ఇదిగో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సైక్లోన్ వస్తుంది, ఈ సైక్లోన్ వల్ల మనం ఇంత వర్షం ఎక్స్పెక్టెడ్, ఇంత వర్షపాతం ఎక్స్పెక్టెడ్, అందువల్ల మీరందరూ అలర్ట్ అవ్వండి అంటే రైతాంగం. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. విజయనగరం
గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. బుధవారం చెల్లూరులోని రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి అనేక విధాలా కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే వెల్నెస్ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. 70 లక్షల రూపాయలతో ఈరోజు నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. చెల్లూరు గ్రామంలో ప్రజా అవసరాలు అనేకం తీర్చామని తెలియజేశారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా ప్రజల ఖాతాలోకి సంక్షేమ పథకాలను, నిధులను అందజేస్తూ పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నవరత్నాల రూపంలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని 100% అమలు చేస్తున్నట్లు చెప్పారు. 1వ తేదీ కల్లా వృద్ధాప్య పెన్షన్లు వృద్ధులకు అందిస్తూ వారికి బాసటగా వైసీపీ ప్రభుత్వం నిలిచిందన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పౌష్టికాహారాన్ని అందిస్తున్న ఘనత తమదేనని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి న్యాయమైన విత్తనాలను అందిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు. గత ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీస్తుందని, అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నిలబెడుతూ మాట తప్పని నేతగా దేశంలోని చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు, జడ్పీటీసీ కెల్లా శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ శశి భార్గవి, పిఏసిఎస్ అధ్యక్షులు కెల్లా త్రినాథ్, అప్పల్ కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. నాంపల్లి మండలం. నాంపల్లి మండల కేంద్రంలో విజయవంతంగా ముగిసిన తెలుగు సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశం. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చింతపల్లి, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలకు చెందిన తెలుగు సబ్జెక్టుపై కాంప్లెక్స్ సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కె సంజీవరావు ప్రారంభోపన్యాసం చేయగా సదరు మండలాల తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ గురువారం హాజరై తెలుగు భాషలో బోధన గురించి, విద్యార్థుల అభ్యాసన అభివృద్ధి గురించి వివరించారు. ఉన్నతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నందున దానిలో భాగంగా కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేసి బోధనలో మెళకువలు, విద్యార్థుల్లో అభ్యాసన అభివృద్ధిని పెంపొందించే దిశగా ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. స్టేట్ రీసెర్చ్ పర్సన్ డాక్టర్ సాగర్ల సత్తయ్య కార్యక్రమానికి హాజరై ఉన్నతిలో ఉపాధ్యాయులు, విద్యార్థుల కొరకు బోధనా మెలకువలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 4 మండలాల తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయులు పాల్గొని పలు బోధన అభ్యాసన పద్ధతులపై విద్యార్థులకు సులభతరమైన బోధన చేయడానికి తమ పాఠశాలలో అవలంబిస్తున్న పద్ధతులను చర్చలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమానికి తెలుగు ఆర్పీలుగా కె కృష్ణారెడ్డి, బి దామోదరాచారి వ్యవహరించారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్ ములుగు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కని హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కలిసి బొకే ఇచ్చి శాల్వతో ఘనంగా సన్మానించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా నాయకులు. బుధవారం రోజు హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నూతన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణ అభివృద్ధి శాఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కను బుధవారం రోజు ఉదయం 10 గంటలకు ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బట్టా మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు మంచెర్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బట్టు గోపి, ములుగు జిల్లా బీసీ నాయకులతో కలిసి ఈరోజు సీతక్కను ఘనంగా సన్మానం చేశారు. ములుగు జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీతక్క మున్ముందు ఇలాంటి పదవులు మరెన్నో చేయాలని, ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మంత్రి సీతక్కతో మాట్లాడుతూ ములుగు జిల్లాలో బీసీల సమస్యలను పరిష్కరించాలని, జనగణనలో కులగణన జరపాలని, కులగణన ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. ఈరోజు రాజశేఖర్ గారు మా పాఠశాలను సందర్శించి మా పాఠశాలలో హెర్బల్ మొక్కలను పెట్టాలని చెప్పడం జరిగింది. దాన్ని మేము చాలా స్ఫూర్తిగా తీసుకొని మా పాఠశాలలో హెర్బల్ మొక్కలను నాటి ఈ హెర్బల్ మొక్కల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల్ని విద్యార్థులకి మామూలుగా వచ్చేటటువంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవడం కోసం ఈ హెర్బల్ మొక్కల్ని ఉపయోగించుకుంటాం. అదేవిధంగా సమాజంలోకి ఈ ఇంగ్లీష్ మందుల కంటే ఈ హెర్బల్ మొక్కల యొక్క మందుల్ని ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేసి సమాజంలో మా యొక్క పాత్రని విశిష్టమైనదిగా పోషిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తామని మా పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరం కూడా ఈ రామారంలోని ప్రజల్ని చైతన్యవంతం చేసి ఇంగ్లీష్ మందుల వైపు కాకుండా హెర్బల్ మందుల వైపు ప్రయాణం చేసినప్పుడు చూస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రాజశేఖర్ గారు మా పాఠశాలను సందర్శించి మా పాఠశాలలో హెర్బల్ మొక్కలను పెట్టాలని చెప్పడం జరిగింది. దాన్ని మేము చాలా స్ఫూర్తిగా తీసుకొని మా పాఠశాలలో హెర్బల్ మొక్కలను నాటి ఈ హెర్బల్ మొక్కల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల్ని విద్యార్థులకి మామూలుగా వచ్చేటటువంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవడం కోసం ఈ హెర్బల్ మొక్కల్ని ఉపయోగించుకుంటాం. అదేవిధంగా సమాజంలోకి ఈ ఇంగ్లీష్ మందుల కంటే ఈ హెర్బల్ మొక్కల యొక్క మందుల్ని ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేసి సమాజంలో మా యొక్క పాత్రని విశిష్టమైనదిగా పోషిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తామని మా పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరం కూడా ఈ రామారంలోని ప్రజల్ని చైతన్యవంతం చేసి ఇంగ్లీష్ మందుల వైపు కాకుండా హెర్బల్ మందుల వైపు ప్రయాణం చేసినప్పుడు చూస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ.